పెద్దలు మాజీ శాసనసభ్యులు అన్నగారు ఎస్వి మోహన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. ఈరోజు కర్నూలు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తల సమావేశానికి ఇచ్చేసినటువంటి నగర మేయర్ రామయ్య గారికి, అలాగే మాజీ కేబీసీసీ బ్యాంక్ చైర్మన్ విజయమోహన్ గారికి, కార్పొరేటర్లకు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులకు, జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీలకు, అలాగే వివిధ పోస్టులలో ఉన్నటువంటి నాయకులకు, ముఖ్యంగా ఎస్వి కుటుంబ సభ్యులందరికీ ఇంకా కొంతమందికి పోస్టులు అనౌన్స్ కావాలి. అందరికీ పోస్టులు అనౌన్స్ అవుతాయి. దాదాపుగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ పోస్టులు రాసి పంపించడం జరిగింది. జిల్లా స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు. అట్లా అందరి పేర్లు కూడా దాదాపుగా మన కాన్స్టిట్యూన్సీలోనే ఒక 200 పైనే 200 మందికి పైనే ఇంకా ఎక్కువ పోస్టులు వస్తూ ఉన్నాయి అన్ని స్థాయిలలో. అదికాక వార్డు అధ్యక్షులుగా కూడా మళ్ళీ కొంతమంది నియమించే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం. నగర పార్టీ కమిటీని కూడా చేపట్టబోతున్నాం. కాబట్టి పార్టీని మామూలుగా జిల్లా అంతా కూడా పటిష్టపరచడంలో మన పాత్ర పోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి కాన్ఫరెన్స్లో ఇన్ఛార్జీలు కూడా చాలా యాక్టివ్గా తయారయ్యారు. ఫస్ట్ జిల్లా అధ్యక్షుడిగా నేను సక్సెస్ అయినా వాళ్ళ ఈరోజు స్టేట్లోనే కమిటీలు పంపించడంలో కర్నూలు జిల్లా ఫస్ట్లో ఉంటుంది. అన్ని కమిటీలు పంపించడం జరుగుతుంది. వాళ్ళు అనౌన్స్ చేయడమే మిగిలింది. కానీ ఈరోజు మనమందరం కూడా ఒక పార్టీలో జిల్లా తరఫున ముందుకు పోతా ఉన్నాం. మనము నియోజకవర్గాన్ని కూడా పార్టీని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నియోజకవర్గం అభివృద్ధి అంటే మనం 14 నుంచి 19 వరకు గతంలో ఏ ఎమ్మెల్యే ఈరోజు పార్టీ మనం ప్రతిష్టపరచుకోవాలి. కాబట్టి అందరూ కూడా ముందు పార్టీల సభ్యులుగా వాళ్ళకు ఒక స్థాయి, వాళ్ళకు ఒక పొజిషన్ పార్టీలో కల్పిస్తే అందరూ కూడా వాళ్ళ గుర్తింపు ఉంటుంది. తర్వాత వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది. మేము కూడా ఈ భావన రావాలనేటువంటి ఉద్దేశంతోనే దాదాపుగా అందరికీ పోటీ పెట్టడం జరుగుతూ ఉంది. ఎవరైనా ఎక్కడైనా పొరపాటు మర్చిపోయినా కూడా మళ్ళీ వాళ్ళను పోస్టులు తీసుకునే దాన్ని కూడా ఖచ్చితంగా చేస్తాం. పోస్టు రావాలని అడగద్దు, వచ్చి అడగండి. మిమ్మల్ని కావాలని మర్చిపోవడం కాదు, చిన్న చిన్న పొరపాటు జరుగుతుంటారు. పోస్టు రాలేదు, మర్చిపోయినారన్నది